వాక్యము విలుచున్న విశ్వాసులందరికీ ప్రభు యేసు నామమున వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, ఈరోజు ధ్యానాంశముగా మరి నీవిచ్చిన వాక్యము, మేము నీ ఎదుట పాపము చేయకుండా నీ వాక్యము మా మనసులో భద్రపరుచుకునే రీతిగా నీవిచ్చిన ఆదేశాన్ని మేము ధ్యానించుకునేటప్పుడు నీ వాక్యము ద్వారా మాకేమి సెలవిచ్చావో పాప మార్గంలో పోకుండా నడిపించు పర్యంతము వాక్యం వినుచున్న ప్రతి వారిని కూడా మరి వాక్యముతో ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పేరు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? వాక్యం ముందు అంటే యవన కాలంలో వారి జీవితంలో ఎన్నో చేసే ప్రక్రియలో, మరి జీవితంలో ఎన్నో సాధించవలసిన క్రియలలో అనేకమైన అనానుకూల పరిస్థితులు లేకపోతే జయాన్ని పొందటానికి వారు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దేని చేత శుద్ధిపరచుకుందరు? వాక్యము చేత. అంటే వాక్యం ఏమని ఆదేశిస్తుందో దాన్ని వారు మనసులో భద్రపరచుకుంటే వారి యొక్క క్రియలు మరి పరిశుద్ధతో లేకపోతే నీతిమత్వంతో కలిసి ఉంటుందని వాక్యం చెప్తుంది. ఎందుకని? నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఎందుకంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అంటే పాపము మనము చేసే పరిస్థితులు వస్తాయి, చేస్తాము, లేకపోతే పాపంలో ఉన్నాం. అయితే నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యము నా హృదయం ఉంచుకుంటున్నానని ఈరోజు మనకి ధ్యానాంశంలో చెప్పబడిన విషయం. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది? ఏ రీతిగా జీవించాలో చెప్తుందా? ఏ రీతిగా నడవాలో చెప్తుందా? ఏది మనకు అవసరం ఉందో చెప్తుందా? ఇవన్నీ కూడా వాక్యముల ద్వారా మనము ధ్యానించుకునేటప్పుడు మన యొక్క జీవిత గమ్యాన్ని ఆ క్రమంలో చేరుకోగలుగుతాం. వాక్యం గురించి మనం చెప్పాలంటే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఇది వాక్యం చెప్పబడుతుంది. దేవుని ఆజ్ఞలు దీపముగా ఉంటాయి. దీపములో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం ఏది మంచి చెడు. దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు పాపం చేయకుండా ఉన్నట్లు ఉండగలుగుతాం. పాపరహితుడిగా ఉండాలంటే ఆజ్ఞలను పాటించాలి. అవి దీపం వలె మనకి వెలుగునిస్తూ ఉంటాయి. ఆజ్ఞలను పాటించకపోతే దీపాన్ని వెలిగిస్తుందని వెళ్ళిపోయి ఒకరు పట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. ఆ రీతిగానే ఆజ్ఞలను మనము ఉల్లంఘించి ఆజ్ఞలను మనం నిర్లక్ష్యం చేసి మన తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం. అబద్ధం ఆడొద్దని, నరహత్య చేయొద్దని, దొంగిలించవద్దని, ఈ రకంగా చెప్పిన వాటిలో వలన మనము నిర్లక్ష్యముగా ఆజ్ఞలను పాటించకుండా ఉంటే మన అబద్ధ సాక్ష్యం అనేక మందికి శోధనకరంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ రీతిగానే దొంగతనం చేసినప్పుడు, నరహత్య చేసినప్పుడు, జీవం లేని వాటిని ఆరాధిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? శూన్యం. కాబట్టి ఆ రీతిగా మన ఆజ్ఞను మనం పాటించడం అనేది దేవుని వాక్యం చెప్తుంది. ఉపదేశము నీకు వెలుగై ఉంటుంది అన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూస్తే, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. నీ తండ్రి ఆజ్ఞను గైకొనమంటే నువ్వు ఏది చేయాలో మరి ఏది చేయకూడదో చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి నీకు ఇచ్చే ఆజ్ఞలు. అంటే ఆజ్ఞలు పాటించడము లేదా బాధ్యతలుగా ఉండటం అనేది కాదు. నీ యొక్క జీవితానికి సరైన గమ్యం చేరే రీతిగా నీ తండ్రి యొక్క ఆజ్ఞ ఉంటుంది. అదే రీతిగా నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకం. ఉపదేశం ఎందుకు చేస్తారు? నువ్వేది చేస్తే మంచిది, ఏది చేయకూడదో ఉపదేశిస్తారు. అంటే ఆజ్ఞ చెప్పడం వేరు, ఉపదేశం వేరు. మరి అనుసరించే విధానాన్ని తల్లి మాత్రం చెప్పగలదు. ఎందుకని? మరి తండ్రిలాగా గద్దించి చెప్పకపోయినా నీకు జీవన మార్గాన్ని చూపించేది తల్లి యొక్క ఉపదేశం. మూడవదిగా శిక్షార్హమైన గద్దింపు జీవ మార్గములు. ఏ తప్పు చేస్తే ఎటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఎటువంటి శిక్ష పడుతుంది, లేకపోతే ఎటువంటి శిక్ష నువ్వు ఎదుర్కొనవలసి వస్తుందని అటువంటి అన్ని పడకుండా నీకు ఇచ్చే గద్దింపులు నీ యొక్క జీవితం సక్రమైన రీతిలో నడవడానికి ఉంటాయి. ఇది పాటించినప్పుడు దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండగలుగుతాం. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, ఎందుకంటే నీ ఎదుట నేను
పాపము చేయకుండా ఉండునట్లని. దేవుని ఒక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము దేవుని ఎదుట పాపం చేయకుండా ఉంటాం. దేవుని వాక్యము ఏ రీతిగా మనని నడిపిస్తుందో మనం ఇక్కడ చూస్తే, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించు. అంటే ఏ రీతిగా నడవాలో నీ త్రోవలో దేవుని వాక్యం నడిపిస్తుంది. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. కాబట్టి నువ్వు నిర్భయంగా నిద్రించగలవు. ఎందుకని అది వాక్యం ద్వారా నువ్వు చేసిన క్రియలు నిన్ను కాపాడుతుంటుంది. నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును, నీవు మేలుకొన్న తర్వాత నీతో ప్రతి విషయాన్ని మరి నీకు చెప్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనసులో ఉంచుకుంటాము, దాని ద్వారా నడుచుకున్నప్పుడు మనము దేవుని ఎదుట పాపం చేయకుండా ఉంటాం. యేసేపు విషయంలో మనం చూస్తే అన్నలందరూ యేసేపు పైన ఈర్ష్యాద్వేషంతో ఉన్నారు. ఎందుకని యాకోబుకి చివరిగా పుట్టిన కుమారుడు, అంతేకాకుండా రాహేలు పుట్టిన కుమారుడు మరి యేసేపు యొక్క నీతిమత్వంతో నడవడం బట్టి కూడా మరి ఎంతో ప్రీతిపాత్రమైన వాడు. అతనికి మంచి అంగీ కుట్టించినప్పుడు అన్నలు చాలా ద్వేషించారు. అంతేకాకుండా కళాభావం మరి వాళ్ళకి వివరించినప్పుడు కూడా, అంటే అతని యొక్క మరి పనకి 11 అంటే వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా నమస్కారం పెడుతున్నారను, మరి సూర్యచంద్ర నక్షత్రాలు కూడా నమస్కారం పెడుతున్నాయి అనే విషయాన్ని, అంటే అతను అధికుడుగా అయితే వీళ్ళందరూ కూడా అతనికి నమస్కరిస్తున్నట్టు వచ్చిన కళాభావాన్ని చెప్పినప్పుడు వారు చాలా ద్వేషించారు. ఇటువంటి పరిస్థితిలో తండ్రి ఏం చేశాడు, సరే గద్దించి ఇటువంటి ఏంటి నువ్వు అంటున్నావని అన్నాడు, కానీ అతనికి వచ్చిన కళను భద్రపరుచుకున్నాడని వాక్యంలో చెప్పబడింది. అంటే అది తన మనసులో ఉంచుకున్నాడు, ఇది జరగబోయే క్రియ. ఎందుకని యాకోబుకి మరి దేవుని యొక్క మరి దర్శనము, దేవుని యొక్క క్రియలు నడిపించే సమస్తమును అనుభవపూర్వకముగా, అంటే ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడో, దేవుడు తన యొక్క దర్శనం ద్వారా ఇచ్చిన వాటిని నెరవేర్చే సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, లేదా ఆ రీతి దీవించబడతాడనేది విశ్వాసం ఉంది. యేసేపు పట్ల ఆ రీతిగా ఉందని తెలుసు, కానీ అన్నదమ్ములు ఈ రీతిగా ద్వేషిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ గొర్రెలను మేపడానికి అరణ్యానికి పంపిస్తాడు. అయితే ఈ రీతిగా అన్నదమ్ముల మధ్యన మరి ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదని మరి అనేక సార్లు యోచించుండొచ్చు. మరి యేసేపుని పిలిచి, నీకు కీడు చేసినను దయచేసి వారి అపరాధములను క్షమించమని చెప్పాడు. అంటే విషముతో పగతో ఉన్న కీడు చేయదలుచుకున్న వారి అపరాధాలను క్షమించి మరి నీ అన్నలను కలుసుకోమని పంపించాడు. ద్వేషించే వారిని నువ్వు క్షమించి వారి యొక్క యోగక్షమాచారాలు లేకపోతే అన్ని విషయాలు తెలుసుకోమనంటే వారిని ప్రేమించమని, లేకపోతే వారిని ఆదరించమని, వారితో కలిసి ఉండమని, ఆ రీతిగా నీ యొక్క జీవితాన్ని గమనాన్ని నడుచుకోమని ఆదేశించాడు. మరి అదే నీ యొక్క తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును పాటించమంటే. మరి దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది, నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు క్షమించి ప్రేమిస్తే ఏమవుతుంది? వారు తిరిగి నిన్ను ద్వేషిస్తాను ఉంటారా, ప్రేమిస్తారా? వారు ద్వేషిస్తారో ప్రేమిస్తారో, కానీ నీవు వారి పట్ల అటువంటి ద్వేషము చూపించకుండా పాపమును పడకుండా నీవు ఉంటావు. అంటే మనము చేసే క్రియలో మనం మేలు పొందుతామని కాదు, మనము పాపములు పడకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఎదుటివాడు చేస్తున్న పాపాన్ని గురించి, ఎదుటివాడు చేస్తున్న దుర్మార్గతను గురించి నువ్వు వారిని నిరోధించలేవు, కానీ అటువంటి క్రియకు ప్రతీకారముగా నువ్వు చేస్తే నీవు కూడా పాపి అవుతావు. కాబట్టి నీ యొక్క మార్గం ఆ రీతిగా ఉండదు. దేవుని యొక్క ఉపదేశం ఆ రీతిగా ఉందా? తండ్రి ఉపదేశం ఆ రీతిగా ఉందా? తల్లి యొక్క ఉపదేశం ఆ రీతిగా ఉందా? ఏం చెప్తున్నారు? వారు ద్వేషించినను దయతో వారిని క్షమించి వారి యొక్క అపరాధముల నుంచి వారు తెలుసుకునే రీతిగా నీ యొక్క క్రియ ఉన్నప్పుడు వారు ద్వేషించడం మాని నీ పైన పగా ప్రతీకారం తీర్చుకోకపోయినా వారు ద్వేషం చేసే దుర్మార్గ క్రియలని కనీసం నిర్వీర్యం చేయగలుగుతావు. అంటే నీవు పాపం చేయకుండా వారు కూడా పాపంలో మునిగిపోకుండా చేసే క్రియ ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మనము పాపము చేస్తున్నాం, మనము పాపములో నడుస్తున్నాం, మరి ఇది తప్ప మార్గము లేదు. మనకు అనేక రీతిలుగా వీళ్ళు శోధిస్తున్నారు, లేకపోతే మనకు వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన పరిస్థితులు, వారు చేసే క్రియలు నువ్వు క్షోభపడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయమని చెప్తున్నాడు? వారు ఆ రీతిగా చేస్తుంటే చూస్తూ కూర్చో అనుభవించమని చెప్పటం కాదు, కానీ వారు ఆ రీతిగా చేస్తున్న క్రియలకు తిరిగి నువ్వు ప్రతీకారం చేసే ఉద్దేశంలో ఉంటే నీ యొక్క సమయం అంతా వారిపైన ఏ రీతిగా ద్వేషం పెంచుకొని వారిని ఏ రీతిగా చేయాలని ఉంటావు. మరి వారిపైన చేసే అనేక క్రియలు దేవునికి వ్యతిరేకమైనవి ఉంటాయి. ఆ రీతిగా చేస్తేనే జయం పొందుతావు అనే యొక్క ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందంటే నీ యొక్క మార్గము, నీ ఆలోచన అన్నీ కూడా దేవునికి విరుద్ధముగా ఉండే క్రియలో వెళ్ళిపోతుంది. నీ పైన వారు పగా ప్రతీకారంతో ఉన్నారు,
నీవు కూడా పగా ప్రతీకారంతో ఉంటే వారి దుర్మార్గతను అనుసరించినట్లే. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క మార్గం ఏం చెప్తుంది? ఎదుటివాడు చేసే పాపాన్ని నిరోధించడానికి నువ్వు చేస్తున్నావు అనుకున్నావు, కానీ నిన్ను ఆ రీతిగా ప్రేరేపించి సైతాను తన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. అంటే నీవు కూడా పాపంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి నీ మార్గాన్ని మార్చుకో. నీ మార్గానికి దేవుడు వాక్యం చెప్తుంది ఏ రీతిగా ఉండాలని. దేవుని యొక్క ఆజ్ఞలు నీకు ఉపదేశిస్తున్నాయి. మరి నీ యొక్క తల్లిదండ్రులు నీకు ఏదైతే ఉపదేశించారో ఆ రీతిగా నువ్వు జీవించమని చెప్తున్నవి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నవి? పగకి పగ కాదు, ప్రతీకారానికి ప్రతీకారం కాకుండా వారిని ఆక్రమించి నీ పైన పడకుండా చేసుకునే రీతిగా వాటి యందు నియంత్రించుకుంటూ నీవు ప్రతీకారంతో క్రియలు చేయకుండా ఉన్నప్పుడు వారు తమ క్రియలను మానుకునే పరిస్థితి వస్తుంది. అన్నదమ్ములు ఆ రీతిగా యోసేపును పట్టుకొని ఐగుప్తులకి బానిసగా అమ్మేస్తారు. ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. బానిసగా వెళుతున్నప్పుడు కూడా మరి యోసేపు ఏమని అనుకుంటాడు? ఎంతో నీతిమత్వంతో అన్నలను కలుసుకుంటాకు వచ్చినప్పుడు తండ్రి ఉపదేశాన్ని కూడా అనుసరించినప్పుడు ఐగుప్తుకి వెళుతున్నారు. అయితే వాక్యం ఏం చెప్పింది ఇక్కడ? నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొన్నప్పుడు అది నీకు ముచ్చటించను, నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. అంటే ఆ విశ్వాసము యోసేపుకుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళినాను అక్కడ నేను నిలవబడగలిగిన పరిస్థితులు దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంలో ఉన్నవాడు యోసేపు. అంతేగాని వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను అన్నిల చేత పట్టబడ్డాను, లేకపోతే నేను బానిసగా ఎంతో నికృష్టమైన బ్రతుకుతుందని మరి యోచించినట్టు ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. దేవుడు తన మార్గాన్ని మనకు చూపిస్తాడు అనే విశ్వాసం కలిగిన యోసేపు వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి బానిసగా అమ్మాలనుకున్నప్పుడు పోతీఫర్ ఇంట పనివాడిగా వెళ్ళిపోతాడు. పోతీఫర్ అంటే రాజు దగ్గర మంచి ఉన్నత అధికారి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీతిమత్వంతో ఎప్పుడైతే నిలిచాడు, అంటే నీతిమత్వంతో ఎప్పుడు నిలవగలుగుతాడు? నేను ఇట్లా అన్నల చేత మోసం చేయబడ్డాను, నేను ద్వేషించబడ్డాను, కాబట్టి వాళ్ళు నన్ను నీతిగా చేశారు, నాకు ఎటువంటి నికృష్టమైన పరిస్థితి వచ్చింది, నేను బానిసగా వెళుతున్నాను, ఈ ప్రతీకారంతో ఉండి మరి ద్వేషభావం కలిగిన వాడు ఉన్నాడా లేడు అని ఏ రీతిగా చెప్పగలం? బానిసగా తీసుకొచ్చిన ఆ ఈ గృహమంతట్లో వారందరినీ విడిచి ఇతనికి అధికారం ఇచ్చాడంటే నీతిమత్వంతో విశ్వాసంతో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఆ రీతిగా అతనికి ఉన్న విశ్వాసాన్ని, అంటే దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా ఆయన నడిపిస్తాడు, నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆ రీతిగా దేవుని వాక్యం ఎప్పటికప్పుడు తనని భద్రపరుస్తూ నడిపిస్తుంది. కాబట్టి వాక్యానుసారముగా పగాద్వేషం కాకుండా మరి దేవుని వాక్యానుసారం నడిచినప్పుడు అది నీ యొక్క మార్గములన్నింటినీ మారుస్తుంది, నీ యొక్క మార్గాల్ని మరి ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తుందనే విశ్వాసాన్ని కలిగిన మరి యోసేపు ఆ రీతిగా మరి బానిసగా అమ్మినా పట్టబడినా అక్కడికి వెళ్ళినా ఆ ఇంట్లో నీతిమత్వాన్ని బట్టి పోతీఫర్ ఇంట్లో అధికారిగా ఎదగగలిగాడు. అంతేకాదు తనకు ప్రలోభానికి గురి చేయాలని ఆ పోతీఫర్ భార్య ప్రయత్నించినను మరి ఆమె ద్వారా ఆ రీతిగా మరి ఆ గృహంలో ఇంకా మంచి స్థానాన్ని పొందొచ్చు. వ్యతిరేకం చేస్తే ఎంతో కూలిపోయే పరిస్థితి వస్తుంది. మరి సంశయంలో ఉన్నాడా? లేడు. ఎందుకని? మొదటి నుంచి విశ్వసించిన రీతిగా ఏదైతే మరి ఆజ్ఞను పాటించమని వాక్యం చెప్పిందో, ఏదైతే ఉపదేశించారో నీతిమత్వంతో జీవించే రీతిగా అతను ఉండి శిక్షకు కూడా సిద్ధమై ఆ యొక్క క్రియకి మరి సిద్ధపడాలి. అంటే మనము ఈ స్థితిలో ఇంకా పైకి వెళ్దామని ఈ యొక్క క్రియ చేస్తే ఉంది, ఇది మొత్తం ఇంట్లో నేను ఉంటానని అధికారం పొందుతాను అనుకోలే, లేకపోతే ఇదన్నీ కోల్పోతాను కాబట్టి ఇది నిలబెట్టుకుంటా కొంచెం చేద్దాం అనుకోలే. నీతిమత్వాన్ని విడవకుండా జీవిస్తే ఎంతో కష్టమైన రావచ్చు, కానీ మార్గం చూపించే దేవుడు, నీవు నడవలసిన క్రియలు చూపిస్తాన్న దేవుడు నాకున్నాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఉన్నాడు. అతని తీసుకెళ్ళి చెరసాలలో వేసినాను. ఏమైనా అక్కడ చెరసాలకు వెళ్ళినప్పుడు మరి ముందుగా అనుకుని ఉంటాడు, నేను నీతిమత్వంతో ఉంటే ముందు బానిసనయ్యాను, ఇప్పుడు చెరసాలకు వచ్చాను. మరి బానిస అయినప్పుడు వెళ్ళిపోయినా ఆ ఇంట్లో ఏ రీతిగా జీవించాడు? ఇంట్లో అన్ని విషయాలు చూసి అధికారిగా జీవించాడు. మరి ఇక్కడికి చెరసాలకు వచ్చినప్పుడు ఏమైంది? చెరసాలలో కూడా అతని నీతిమత్వాన్ని బట్టి, అంటే నేను ఇక్కడికి వచ్చా, నీకు క్షోభపడలే, చింతించలే, వ్యసనపడలే, లేదా ద్వేషము ప్రతీకారం పెంచుకోలే. ఇవన్నీ ద్వేషము ప్రతీకారం పెంచుకుంటే ఏమవుతుంది? వారు మరింతగా దుర్మార్గం, ఇతను మరింతగా దుర్మార్గం చేసి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాలి. కానీ అక్కడ చెరసాలలో అన్ని విషయాలు చూసుకునే రీతిగా అక్కడ కూడా అధికారిగా ఉన్నాడు. అంటే మన యొక్క నీతిమత్వం మనం ఏ స్థితిలో ఉన్నానో దాన్ని బట్టి ఇతరులు మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క దేవుని యందు నీతిని గుర్తించగలిగి మనల్ని అనేకమైన ఉన్నత స్థితిలో చూడగలుగుతారు. మనం ఇక్కడ కూడా చూస్తాం, లోకంలో చాలా కొన్ని విషయాలు మరి ప్రభుత్వ పరంగా మనం చూస్తుంటాం. క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమైన అధికారులు నిర్మించినప్పుడు
చాలా నీతిమత్వం కలిగిన వాళ్ళనే నియమిస్తుంటారు. అంతకుముందు వారు అధికారం కోసం అనేక మందిని అధికారులు ఉంచినను కొన్ని క్రియలు చేసేటప్పుడు ఎవరైతే నీతిమత్వంతో కలిగిన వారో వారిని మాత్రమే చాలా కీలకమైన స్థితిలో ఎందుకు ఉంచుతారు? వారు ఎదురువారి చేసే పాపం చేయకుండా ఆ రీతిగా కాకుండా నీతిమత్వంతో ఉన్నప్పుడు అనేక విషయాలు ఎంతో దుర్మార్గపు స్థితికి వెళ్లకుండా నిలవరించగలుగుతారు. కాబట్టి ఆ నీతిమత్వం ఉన్న వాళ్ళకి అనేక సార్లు అటువంటి అవకాశాలు రావటం మనం చూస్తాం. ఇక్కడ కూడా ఇతనికి నీతిమత్వాన్ని గట్టి బానిసగా వచ్చాడు. మరి అక్కడ అపవాదంతో వచ్చాడు. అయినా సరే జైలులో అతనికి ప్రముఖ స్థానంలో వచ్చింది. అక్కడికి అనుకోకుండా వచ్చిన పానదాయకుడు భక్షదాయకులు కూడా మరి ఏదో చిన్న తప్పు చేసినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క కళలు చెప్పినప్పుడు వారి కళాభావాన్ని చెప్పి, అంటే 3 రోజుల్లో ఒకళ్ళు చచ్చిపోతారు, 3 రోజుల్లో ఒకరికి రాజు ఉన్నత స్థానంలో వస్తుందని చెప్పినప్పుడు అతను అడుగుతాడు, ఒకవేళ నీ కళాభావం నెరవేరాక రాజు స్థానంలోకి వెళ్ళినప్పుడు నా విషయాన్ని తెలియపరచమంటాడు. అయితే అతను అక్కడికి వెళ్ళినాక అన్నీ మర్చిపోయి ఉంటాడు. ఫరో కూడా ఐగుప్తుకి రాబో కరువు గురించి వచ్చిన కళాభావాన్ని చెప్పమన్నప్పుడు ఆ దేశం ఎవరూ చెప్పలేరు. అటువంటి కళకి భావం చెప్పగలిగిన యోసేపు మాత్రమే వెళ్ళి మన కళాభావాన్ని చెప్తుంటే 7 సంవత్సరాలు నీకు చాలా సమృద్ధిగా ఉంటుంది, తర్వాత 7 సంవత్సరాలు నీకు కరువు వస్తుంది, కాబట్టి దానికి ప్రముఖమైన వ్యక్తులు నియమించుకోమని చెప్పినప్పుడు ఇంత కళాభావాన్ని చెప్పిన వ్యక్తి, ఇంత దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇతను, కాబట్టి ఇతనైతే సమర్థవంతుడిగా నిర్వర్తిస్తాడని మరి ఇతన్ని ప్రధానిగా చేశాడు. యోసేపు అనుకున్నాడా ఐగుప్తుకి బానిసగా వెళ్ళిన వ్యక్తి మరి ఎక్కడికి వెళ్ళినాను తన యొక్క నీతిమత్వాన్ని బట్టి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మరి గొప్ప క్రియలు దేవుడు నడిపిస్తాడని విశ్వాసం ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి స్థితిలో ఉన్నాను, ఎటువంటి అపవాదు వచ్చినాను, మనిషి నుంచి వచ్చే అపవాది కన్నా దేవుని యొక్క మరి నీతిమత్వం నిలిచినప్పుడు ఆ నీతిమత్వంతో ఎదిగే గొప్ప స్థితిని పొందగలిగా. మరి ఐగుప్తులోనే కరువు కాదు, అప్పుడు అన్ని ప్రాంతాల్లో ఆ కరువు వచ్చినప్పుడు కనాను దేశంలో ఉన్న సహోదరులు కూడా ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చి మరి అక్కడ కనబడినప్పుడు వారిని గుర్తించి ఆ తండ్రిని కూడా అక్కడికి పిలిపించుకొని ఐగుప్తు దేశంలో వారి అందరికీ గోషేను ప్రాంతంలో ఆశ్రయాన్ని చరితిగా ఉన్నాడంటే తను చంపాలనుకునో బానిస అమ్మివేసిన అన్నదమ్ములు కనబడినప్పుడు ఏం చేయాలి? అధికారంలో ఉన్నాడు. తనకున్న స్థితిని బట్టి ఏ రీతిగా పగ ప్రతీకారం ద్వేషం తీసుకోవచ్చు. ఎందుకని చంపేద్దాం అనుకున్నారు, బానిసకి అమ్మేశారు. తనకు ఎంతో దుర్భరమైన స్థితి వస్తుంది. వారిని బట్టి ఏ రీతిగా ఇతను ప్రవర్తించాలి, వారు చేసిన క్రియలు ఇతను చేయాలా, వారు గుర్తించే రీతిగా మరి తన యొక్క ప్రవర్తనను తన యొక్క నీతిమత్వాన్ని నిలుపుకున్నాడు. కాబట్టి తండ్రి ఆదేశాన్ని ఏ రీతిగా కుమారుడు చేశాడో చూసి గర్వించగలిగాడు. తండ్రి కుమారుని దగ్గర కూడా మరి చాలా కాలం తండ్రి వచ్చి ఉండగలిగాడు. ఏదైతే తండ్రి ఆదేశించాడో, తల్లి ఏదైతే ఉపదేశించిందో అవన్నీ పాటించగలిగినప్పుడు, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించగలిగినప్పుడు, దేవుని యొక్క మరి ఉపదేశాన్ని పాటించగలిగినప్పుడు, అంతేకాకుండా శిక్షార్హమైన గద్దింపు జీవ మార్గాన్ని చూపిస్తుంది అన్నాడు. అంటే మనకి ఆ యొక్క గద్దింపు శిక్ష పడినను మరి మన యొక్క నీతిమత్వాన్ని పట్టి నిలబడి జీవ మార్గంలో నడవమని వాక్యం చెప్పింది. ఆ రీతిగా యోసేపు మరి దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకున్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించాడు, దేవుని ఆజ్ఞలను పాటించాడు, తండ్రి ఉపదేశాన్ని మర్చిపోలే. మరి ద్వేష పగ ప్రతీకారంతో కాకుండా ఎక్కడికి వెళ్ళాను తన యొక్క స్థితిని బట్టి కాకుండా నీతిమత్వాన్ని బట్టి తన యొక్క పరిస్థితిని మార్చుకోగలిగిన గొప్ప స్థితికి ఎదగలిగిన దేవుని నిలిచిన వారికి జరిగే గొప్ప క్రియను చూపించగలిగాడు. మరి బానిసగా వెళ్ళాను, అక్కడ అధికారింట్లో ఉన్నతమైన స్థితి, జైలుకి వెళ్ళాను, అక్కడ కూడా ఉన్నతమైన స్థితిలో, మరి అక్కడి నుంచి ప్రధానిగా కూడా పిలిపించుకొని వారికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చేంత గొప్ప పదవిలో అతను ఎదగలిగాడంటే మరి పగ ప్రతీకారంతో ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఎదగలుగుతారు, ఏ రీతిగా ఉంటారంటే ఆ పగను తీర్చుకుంటాక చేసే క్రియ దుర్మార్గపు క్రియ చేసి మాత్రమే మరి పగ తీర్చుకోవచ్చు, లేకపోతే ఎదుటి వారిని నాశనం చేయొచ్చు. ఇంకొక రకమైన క్రియ చేసి వారు మరి మేము చేసిన దానికి, మేము కష్టపడిన దానికి మాకున్న మరి దీన్ని బట్టి మేము మరి ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటారు. కానీ దాని నుంచి వచ్చే సంతోషం కన్నా, దాని నుంచి వచ్చే ఆనందం కన్నా, దాని నుంచి వచ్చే మనకి వచ్చే పేరు ప్రఖ్యాతులు లేకపోతే ఏది కూడా నిన్ను గొప్పవానిగా చేసేది కానీ నీ యొక్క మరి జీవితాన్ని నడిపించేది కానీ ఉండదు. నువ్వు ఎప్పుడైతే క్షమించి వారి యొక్క అపరాధాల నుంచి వారు తెలుసుకునే రీతిగా నీ యొక్క క్రియలు ఉన్నాయో, వారు చేస్తున్న క్రియలను బట్టి నీవు నీ యొక్క జీవితాన్ని మరి ఆ దుర్భరమైన స్థితిలో నడవకుండా ఏమన్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని ఎదుట పాపం చేయకుండా నువ్వు ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మరి జీవ మార్గాన్ని నీకు చూపిస్తాడని వాక్యం చెప్పబడింది. కాబట్టి యోసేపు విషయంలో మనం చూసినప్పుడు మరి మనకు వచ్చిన శోధనలో, కష్టంలో, ఇబ్బందులు, లేకపోతే మనకు వచ్చిన మార్గాలన్నింటిలో కూడా మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉంటాం. ఆ రీతిగా కాకుండా మనం అనుకున్నది మనకి వ్యతిరేకించిన వారు
మనల్ని తోలనాడిన వాళ్ళు, లేదా మన యొక్క అధికారానికి ధిక్కరించిన వాళ్ళు, మన అధికార దర్పంతో మనం చేసిన దాన్ని త్రోసివేసిన వారి పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తే ఏమవుతుంది అనేది మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము చూస్తే, అహాబు రాజుకి పక్కనే నాబోతు ద్రాక్ష తోట ఉంది. అది చాలా అందంగా కనబడినప్పుడు మరి ఆయన రాజు కాబట్టి ఆ తోట నాకు ఇచ్చే, నీకు ఇంకొక తోట ఇస్తానన్నప్పుడు అది నా పిత్రార్జితం కాబట్టి పితృల ఒక గుర్తుగా కానీ ఇవన్నీ చెప్తాడు. మరి రాజు ఏ రీతిగా తీసుకోవాలి దాన్ని? నేను రాజుని అధికారిని కాబట్టి నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి వీడిని ఏమైనా చేస్తేనే ద్వేషము పగ పెట్టుకొని చేయాలా, లేకపోతే ఇతను అంగీకరించలేదని ఊరుకోవాలా? మాటను ధిక్కరిస్తే ఇంకా రాజరికం ఏముంటుంది అనుకున్నాడా? ఎంతగానో క్షోభిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న యెజబెలు ఏమని సలహా చెప్పింది, ఏమని ఉపదేశం చేసింది? నువ్వు రాజువయ్యా, నువ్వు ఆ రీతిగా మరి మూతి ముడుచుని అది కూర్చుంటావేంటి, ఇవ్వలేదని, నువ్వేం చేసినా చెల్లుతుంది కాబట్టి నీ చేతకాత చెప్పు నేను చేస్తా అని చెప్పి మరి నాబోతు పైన అబద్ధ సాక్ష్యం చెప్పి, అంటే రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని రాళ్లతో కొట్టి చంపేసింది. నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకోవచ్చు. అంటే అధికారానికి ధిక్కరించినప్పుడు, నీకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు వారిని ఏ రీతిగానే ద్వేషించి పగ తీర్చుకోవచ్చు. వారిపైన ఎటువంటి క్రియ చేసినా నడుస్తుంది. అటువంటి క్రియ చేస్తేనే మనకున్న అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతామనే యొక్క యోచన మరి ఎంతవరకు మంచిది? నీ అధికారాన్ని ధిక్కరించినంత మాత్రాన వారి విషయంలో నీ యొక్క అధికారాన్ని బట్టి వారిని శిక్షకు గురి చేస్తే, అంటే నువ్వు చేసిన క్రియ ఏంటి? నువ్వు రాజువే కానీ మరి వారిని అంగీకారం లేకుండా వారిపైన దోషము ద్వేషము నువ్వు చేస్తున్న క్రియ నీ జీవిత మార్గంలో దేవుని వాక్యానుసారంగా నడిచించే క్రియ. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారిని అవసరమైతే క్షమించమని చెప్తుంది, ఆదరించమని చెప్తుంది, లేకపోతే వారిపై అర్థం చేసుకోవాలి. అది కాకుండా అధికార దర్పంతో యెజబెలు చేస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడైతే సమర్థించాడో, దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్పాడు? ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే రీతిగా నీ యొక్క రక్తం కూడా నాకే పరిస్థితి వస్తుందని. అంటే ఎవరు చూడలేదులే, ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు, నా అధికారానికి తిరుగులేదు, నేను చేస్తున్న క్రియకి ఆటంకాలు లేవు, లేదా ఇది మంచి కార్యమే అనుకుని అంటావు, కానీ దేవుని వాక్యం ఆ రీతిగా చెప్పట్లే. నీది కాని దాన్ని ఆశించి నీ యొక్క స్వార్థాని కోసం ఇతరులు నీ అధికారాన్ని ధిక్కరించారని వారిని ఏ రీతిగా శిక్షించిన నిన్ను అడుక్కునేవాళ్ళు లేడనుకునే క్రియ దుర్మార్గపు క్రియ. అటువంటి క్రియ నిన్ను పాపమును నడిపిస్తుంది. కాబట్టి నాబోతుకి ఏమని దేవుని ఆజ్ఞ వచ్చింది? నీవు అదే రీతిగా చంపబడి నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. కాబట్టి ఆపగలిగిన వాళ్ళు లేరు అనుకున్నావు, కానీ నీ యొక్క క్రియ నిన్ను అతి దారుణంగా నీ యొక్క జీవితాన్ని ముగించే పరిస్థితి వస్తుందని నువ్వు యోచించలే. కాబట్టి మన యొక్క క్రియలు మనం ప్రతీకారంతోనూ మరి మన ఇతరుల యొక్క బలహీనతల మీదగానో మనం చేస్తే దాని యొక్క ఫలితము ఏ రీతిగా ఉంటుంది? మనము కూడా పాపులుగా మిగిలిపోయి పాప భరితంతో మనము మన జీవితాన్ని లేకపోతే మన యొక్క గమ్యాన్ని చేరుకోలేని స్థితిలో ఉంటాం. కానీ మరి యోసేపు అంతగా చేసిన అన్నాల విషయంలో కానీ తన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు దేవుని నీతి నిమిత్తాన్ని బట్టి మరి ఎదుగుతూ వస్తున్నాడు. బానిస నుంచి అధికారిగా, జైల్లో కూడా మరి అన్నీ చూసుకునే వ్యక్తిగా, మరి రాజు దగ్గర ప్రధానిగా ఎదగలిగాడంటే మరి వారిపైన ప్రతీకారం తీసుకునే ఉద్దేశాలు కానీ తనకున్న పరిస్థితులను బట్టి నిందించడం కానీ నీతిమత్వాన్ని వీడి జీవించడం కానీ చేయలే. దేవుని నిలిచి చేస్తున్న క్రియ ఎప్పటికప్పుడు తన యొక్క స్థితిని మార్చి ప్రధానిగా చేసి తను ఎవరైతే మోసం చేశారో, తను ఎవరైతే అన్యాయం చేశారో, తనని ఆ రీతిగా చంపాలనుకున్నారో అటువంటి వారికి క్షమించగలిగి ఆ తండ్రి యొక్క ఆదేశాన్ని పాటించి మరి ఉన్నత స్థితిలోకే కాదు మరి యొక్క ఆదరణకరమైన వ్యక్తిగా ఎదిగి తండ్రిని కూడా తను అవసాన దశను చూసుకోగలిగిన గొప్ప వ్యక్తిగా యోసేపు ఎదిగాడంటే యోసేపుకున్న ప్రతి విషయంలో కూడా మరి ఎప్పుడు మరి దేవుని తండ్రి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ, అంటే పరలోకపు తండ్రి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకున్నప్పుడు అది నీతో కూడా ముచ్చటించును. దేవుని వాక్యం ఆ రీతిగా మనము వెళ్ళే త్రోవలు ఎప్పటికప్పుడు మనం నడిపిస్తూ ఉంటుంది. మనం పండుకున్నప్పుడు దేవుని వాక్యం మనం కాపాడుతుంటుంది, మనం మేలుకున్నప్పుడు అది మనతో ముచ్చటిస్తుంది. అంటే ఏం చేయాలో చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ నీకు దీపంగా ఉంటాయి, అంతేకాకుండా దేవుని యొక్క ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది, శిక్షార్హమైన గద్దింపు నీకు జీవ మార్గాన్ని ఇస్తుందని వాక్యం చెప్తుంది. అటువంటి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నీవు దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండగలుగుతావు. అంతేకాని ఈ లోకంలో రాగద్వేషాలకు నీకు చేస్తున్న వారి పట్ల పగ ప్రతీకారంతో
లేకపోతే దేవునికి విరుద్ధమైన క్రియలు చేస్తూనే ఎవరు చూడనుకుంటే కాదు. మరి ఎంత అధికారిగా రాజుగా ఉన్న అహబు చేసిన విషయంలో ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. మరి అదే యోసేపు బానిసగా వెళ్ళిన ప్రధానికి ఎదిగి తన యొక్క సమస్త ప్రజానీకానికి ఉన్నత స్థితిలో ఆదరణకర్తగా మిగిలిపోయాడంటే దేవుని వాక్యాన్ని మనసులో ధ్యానించుకోవాలి. అది మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనల్ని కాపాడుతుంటుంది. మనం మెలకువగా ఉన్నప్పుడు మనతో నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము మన మనసులో ఉంచుకున్నప్పుడు అది మనల్ని దేవుని ఎదుట పాపం చేయని వారిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలి. ఆ వాక్యమే మనకి జీవ మార్గాన్ని చూపిస్తుంది. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుని యేసు రక్షక వందనాలు తండ్రి. మరి ఈ జ్ఞానాంశముగాను ఇచ్చిన విషయంలో తండ్రి మేము ఏ మార్గం అనుసరించాలి, నీ నీతిమత్వాన్ని అనుసరించినప్పుడు వచ్చిన శోధనలు, వచ్చిన సమస్యలు, వాటన్నిటి నుంచి కూడా మేము రక్షణ పొందుతామని నువ్వు సెలవిచ్చావు. ఏ రీతిగా ఎదగలుగుతామో చూపించావు. ఈ లోకం దుర్మార్గతను బట్టి జీవిస్తే, ప్రతీకారంతో జీవిస్తే ఇంకా మేము పాపులుగా మారుతామనే విషయాన్ని నీ వాక్యం ధ్యానించుకున్నప్పుడు తండ్రి మా మార్గాన్ని సరిచేయం. నీ యొక్క వాక్యాన్ని మా మనసులో ఉంచుకున్నప్పుడు నీ ఎదుట పాపం చేయని వారిగా జీవించే రీతిగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పెట్టుబడి కొంచున్నాం తండ్రి. ఆమెన్.